హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందమైన మల్లెల మాల గులాబీల వేణి నేను ఎలా తయారు చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఆ గులాబీల వేణి చేసింది ఈ పూలతోనే. మరి చేయటానికి రెడీ అవుదామా? కావాల్సినవి 3 దారపుండలు తీసుకున్నాను. ఏ రంగులు ఎందుకు ఉపయోగిస్తాను అన్నది చెప్తా. అలానే సాటిన్ రిబ్బను. ఈ సాటిన్ రిబ్బన్‌తో కూడా చక్కగా ఫ్లవర్స్ తయారు చేయొచ్చు. ఆ విషయం మీకు ఇప్పటికే ఆల్రెడీ తెలిసుండొచ్చు. కొంతమందికి చేయటం కూడా వచ్చుండొచ్చు. కొన్ని సంవత్సరాల నుంచి ఈ గులాబీ ఈ సాటిన్ రిబ్బన్ వేణీలు మనకి మార్కెట్‌లో అవైలబుల్ అనేది దొరుకుతున్నాయి. ఆర్టిఫిషియల్ వేణీస్ అంటాను చూసారా? చక్కగా గోల్డ్ వేణి అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. కానీ మన ఇంట్లో మనం తయారు చేసుకున్న వేణీకి మార్కెట్‌లో కొనుక్కున్న వేణీకి చాలా తేడా ఉంటది. ఆ వేణి వచ్చేసి, ఆ సాటిన్ రిబ్బన్ వచ్చేసి క్వాలిటీ అంతుండదు. అంత అందంగా గూడా అనిపించదు. ఇప్పుడు నేను చేస్తున్న ఈ వేణిని ఈ సాటిన్ రిబ్బన్ ఫ్లవర్‌ని చూడండి ఎలా మెలికలు తిప్పి, ఎలా దారం చుడుతున్నానో. ఇక్కడ 3 దారాలు ఎందుకు రెడీగా పెట్టుకున్నాను అన్నది ఇప్పుడు ఒక దారం గురించి తెలిసిపోయింది కదా! అవునండి. ఈ సాటిన్ రిబ్బన్ ఫ్లవర్‌ని చక్కగా తయారు చేసిన తర్వాత ఈ దారంతో చక్కగా ముడి వేసేసుకున్నాను. కట్ చేశాను, పక్కన పెట్టేశాను. మళ్ళీ ఇంకొక ఫ్లవర్ తయారు చేస్తున్నాను ఈ రిబ్బన్‌తో. 1 కాదు, 2 కాదు ఎన్ని తయారు చేశానో అన్నది చూడండి. అలానే ఎలా మెలికలు చుడుతూ మన ఇష్టం వచ్చినట్టు ఎలా తిప్పి ఒక ఫ్లవర్‌ని తయారు చేయొచ్చు అన్నది. మరి అందమైన సాటిన్ రిబ్బన్ ఫ్లవర్ కావాలి అంటే మనకి ఇష్టమైనట్టు మన ఇంట్లో మనం తయారు చేసుకున్నాం అనుకోండి భలే ఉంటుంది గదా! ఇప్పుడు గూడా ఎన్ని తయారు చేశాను. ఒక గుప్పెడు సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్ తయారు చేసుకున్నాను. మరి ఆ వేణికి కావాల్సినన్ని ఫ్లవర్స్ చేసుకొని పెట్టుకోవాలి. సరే వేణి తయారు చేస్తున్నప్పుడు అప్పుడు ఆలోచించొచ్చు అని చెప్పి కావాల్సినంత మటికి సాటిన్ రిబ్బన్‌తో ఫ్లవర్స్ తయారు చేయటం ఎక్స్‌ట్రా ఉన్నది. ఇది గుండు సూది గుచ్చి పక్కన పెట్టేసుకున్నాను. సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు గులాబీ పూలను తీసుకుంటున్నాను. ఈ గులాబీ పూలు చూడండి ఎంత చక్కగా, ఎంత కలర్‌ఫుల్‌గా భలే ఉన్నాయి గదా! కొమ్మ నుంచి గులాబీ పువ్వుని వేరు చేస్తున్నాను. ఎన్నైతే నాకు ఫ్లవర్స్ కావాలో అన్నీ కట్ చేసుకుంటున్నాను. కావాలంటే అవసరమైనప్పుడు ఇంకొక 2 పువ్వులు తర్వాత తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మనకి ఈ గులాబీ పువ్వుని చూస్తే మీకేమనిపిస్తుంది? అన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ గులాబీ పువ్వు ఉండదు కదా! మల్లెపూలనుకోండి చిన్న మొగ్గ, పెద్ద మొగ్గ అని గమనించుకుంటూ గబగబా కట్టేస్తాం. సేమ్ అలానే ఈ గులాబీ పువ్వులు కూడా రెక్కలు అలానే ఉంటాయి. సరే ఈ మాల తయారు చేయటానికి సూదిలోకి ఏ దారం తీసుకున్నాను? ఎర్ర దారం తీసుకున్నాను. అదేనండి ఇందాక 3 దారపుండలు తీశాను గదా! 3 రకాలుగా మనకు ఉపయోగించుకోవటానికి. సూదిలోకి దారం ఎక్కించి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇదిగో ఇలా గులాబీ పువ్వుని ఎలా చేస్తున్నానో చూస్తున్నాను కదా! మళ్ళీ మీరు చెప్పేదేంటి అని అనుకుంటున్నారా? మరి మాట్లాడితేనే కదండీ మనకు తెలిసేది విషయము. మాట్లాడకుండా మ్యూజిక్ పెట్టామనుకోండి ఒక్కొక్కసారి మనకు అర్థం గాదు. సరే నాకు ఎన్ని పూలు కావాలి? అన్ని పూలు ఇలా తుంచి పెట్టుకున్నాను. మొదటి 4 రెక్కలు పెద్దగా ఉంటాయి. ఆ తర్వాత ఆ లోపల ఇంకొక 4 రెక్కలు చిన్నగా ఉంటాయి. దాని తర్వాత ఇంకా చిన్నగా ఉంటాయి. దాని తర్వాత ఇంకా చిన్నగా ఉంటాయి. 0 సైజు దాకా ఈ గులాబీ పెటల్స్ ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెటలు తీసుకున్నాను. చక్కగా ఒకటి తర్వాత ఒకటి ఎలా సూదికి గుచ్చుతున్నానో చూడండి. చాలా ఈజీ అండి. మాకు ఆల్రెడీ ఇలా చేయటం వచ్చు అని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు నేనింత శ్రమపడి ఈ వీడియో మీకు చేయటమో అని అనుకుంటున్నారు కదా! కానీ అదొక తృప్తండి. ఇదిగో ఇలా వీడియో చేసి చక్కగా మీతో షేర్ చేసుకుంటే ఈ గులాబీలు సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్‌తో చక్కగా ఎలా సూదికి గుచ్చి నేను ఈ వేణి తయారు చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో అని ముందుగానే చెప్పాను. అసల ఆ బ్లాక్ కలర్ చూసారా జాకెట్ ముక్క వేశాను. దానిపైన ఈ గులాబీ రెక్కలు వేస్తే అసలు ఆ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బావుందో. అలానే గోల్డ్ కలర్ సాటిన్ రిబ్బను గూడా ఈ గులాబీల పక్కన అలా ఒక గుప్పిడి పోసి పెట్టాను చూసారు కదా! ఆ కలర్ కాంబినేషన్ ఇంకెంత అందంగా అనిపిస్తుందో భలే ఉంది కదా! అని అనిపిస్తుంది కదా! మరి ఇంతేనా? ఇంకా ఉన్నాయండి. వైట్ మల్లెల వేణి చూసారా? అబ్బా! ఆ కాంబినేషన్ సూపర్ అదిరిపోయింది. స్టార్టింగ్‌లో గమనించే ఉండుంటారు. గమనించలేదా? అయితే ఇంకొంచెం సేపు ఆగండి. అలా మాల కట్టేసుకొని అలా ఈ గులాబీ రెక్కల పైన ఆ వైట్ వేణి పెడితే ఎంత అందంగా ఉందో మీకే తెలుస్తది. అందుకేనండి నలుపు శారీ కట్టుకుంటే అబ్బా! మన అందం రెట్టింపవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఒక్కోసారి అబ్బా! ఈ కలర్ కాంబినేషన్ భలే ఉందే అని చీరల షాప్‌కి వెళ్ళినప్పుడు కూడా భలే నచ్చి తెచ్చేసుకుంటాం గదా! అది విషయమండి. సరే. ఇంతకీ ఇదిగోండి. గులాబీ రెక్కల్ని నేను ఎలా సూదికి గుచ్చి మాల తయారు చేస్తున్నానో చూసారు కదా! ఇప్పుడు నెక్స్ట్ ఏంటి?
ఇందాక సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్‌ని తయారు చేసుకొని పెట్టుకున్నాను గదా! ఒక గుప్పుడు. ఆ ఫ్లవర్స్‌ని ఇదిగో ఒకటి తర్వాత ఒకటి ఈజీగా ఇలా ఈ సూదికి గుచ్చేసేయటమే. ఆ గుచ్చే విధానం గమనించండి. ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి అన్నట్టు ఆ రౌండు సర్కిల్ తిరిగేటట్టుగా ఈ రిబ్బన్ ఫ్లవర్స్‌ని అలా సూదికి గుచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఎక్కడైతే గులాబీలు ఉన్నాయో అక్కడి దాకా చిన్నగా జరుపుకుంటూ అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను. గులాబీ రెక్కలు ఎంత సున్నితంగా ఉంటాయో తెలుసు కదా! చాలా జాగ్రత్తగా డెలికేట్‌గా ఉంటాయండి. అందుకని పువ్వెమ్మట పువ్వు, రెక్కెమ్మట రెక్క అన్నట్టుగా జాగ్రత్తగా చూసుకొని గమనించి సూదికి గుచ్చాలి. ఎన్ని సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్ గుచ్చాను, ఎన్ని గులాబీ రెక్కలు గుచ్చాను చూసారు గదా! మొత్తం 3 గులాబీ రెక్కల బంచి, అలానే మిడిల్‌లో 2 సాటిన్ రిబ్బన్. మరి సరిపోయిద్దా వేణి? సరిపోదు కదా! అందుకని మళ్ళీ ఒక గుప్పెడు మళ్ళీ సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్ తయారు చేశాను. ఇప్పుడు మళ్ళీ సూది దారం ఉండి, మరి ఎంతైతే వేణి కావాలో అంత మటికి మనం తయారు చేయాలి అంటే తప్పదు గదా! మళ్ళీ గులాబీలు కొన్ని తుంచి పోసుకున్నాను. ఇందాక తీసినవి కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ఇంకొక 4 మళ్ళీ 4 పువ్వులు తీసుకున్నాను. సైజులు వారీ అండి. చెప్పాను గదా! లాస్ట్ సైజు 0 సైజు. మొదటి సైజు పెద్ద సైజు. మనకు కావాల్సినవి పెద్ద సైజు. అందుకే ఈ గులాబీలు పువ్వులు రెక్కలు వేస్ట్ అవుతాయి. అని అనుకుంటున్నారా? కాదండి. దానికి ఇంకొక వేణి తయారు చేస్తున్నాను. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ చేశాను. రెడ్ అండ్ వైట్ వేణి చేశాను. వైట్ వేణి చేశాను. రెడ్ అండ్ వైట్ వేణి చివర డిజైన్‌గా చేశాను. అలానే ప్లెయిన్ రెడ్ వేణి చేశాను. ఇదిగో ఇలా సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్ యాడ్ చేసి కూడా ఒక మంచి వేణి చేశాను. అలానే మల్లెలతో జడ బిళ్ళలు తయారు చేశాను. ఎన్ని రకాలు చేశాను. ఎక్కడ ఏ పువ్వు వేస్ట్ అవ్వదు. కానీ మనం కొనుక్కొచ్చుకునేటప్పుడు రేట్ ఎక్కువ, తక్కువ అన్నది గమనించుకొని తెచ్చుకొని ఈ ఫ్లవర్ వేణిని తయారు చేశాను. చక్కగా చూసారా? 4 గులాబీ రెక్కల బంచెస్, అలానే 3 సాటిన్ రిబ్బన్ బంచెస్ అదే బంచులు అని మొత్తం 7 లైన్లు 7 కలిస్తేనే ఒక వేణి తయారైంది. కంప్లీట్ అయిందనుకుంటున్నారా? అమ్మా! ఇదిగో ఈ ఎన్ని గులాబీ పూలు తుంచిపోసానో చూసాను. సాటిన్ రిబ్బన్ ఫ్లవర్స్‌తో తయారు చేసుకున్నాను. ఇప్పుడు మల్లెల మాల తయారు చేయటానికి స్టార్టింగ్ గమనించారు కదా! మల్లెల మాల, గులాబీల వేణి గమనించారు. అదిగో ఆ పక్కనున్న కనకాంబరాలతో కూడా ఒక మంచి వేణి మాల తయారు చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. సన్నజాజి ఆకు వేసి చెయ్యాలి. అమ్మ బాబోయ్! ఇవాళ వర్క్. ఆల్రెడీ ఈ గులాబీల మాలతో వేణీలతో చక్కగా పెళ్ళికూతురిని నేను ఎలా రెడీ చేశానన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. చూస్తున్నారా? మల్లెలకి గులాబీ రెక్కలు యాడ్ చేసేటప్పటికి ఎంత అందంగా అనిపిస్తుందో. ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాను? రండి మీరు కూడా నాతో పాటు అని అంటూ ఉంటాను కదా! ఎప్పుడు. నా ఫేవరెట్ ప్లేస్ జామ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న వీడియో తీసుకున్నాను. ఇలా మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,